మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. చాలా చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మెయిన్ మన కాజ్ ఏమైతే ఉందో ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎయిడ్ అండ్ అవేర్నెస్ ఫర్ క్యాన్సర్, ఆ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ అందరూ క్యాన్సర్ కాజే చూస్ చేసి ఈరోజు పర్ఫామ్ చేస్తారని. అది అంటే అందరికీ ఆ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ ఒక సెన్సిటివిటీ ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకొని మనము అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలని. అందుకనేసి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీ కంటెస్టెంట్. విద్యు శ్రీనివాస్ గారు సార్, సుమన్ టీవీ వాడు మనకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఈరోజు మీరు ఈ ప్రెషియస్ టైంని తీసుకొని ఇంచేపు ఇక్కడ కూర్చొని అందరు ఈ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ని మీరు జడ్జ్ చేసి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. దానికోసం మా కృతజ్ఞతలు. We love you, sir. Thank you. We love you, sir. ఫస్ట్ టైం హైదరాబాద్ ఫైనల్స్కి రావటం, అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో చేయాలి, సాధించాలని చెప్పేసి మల్లిక గారి యొక్క సహకారంతో కవితా కిషోర్ గారు, అంతే కదా, కవితా కిషోర్ గారు రావటం, దీని వెనక అంతా హ్యాపీగా మీరు నేను చూస్తున్నాను నిన్నటి నుంచి. అంటే రేపటి కోసం ఆ క్రౌన్ సాధించాలని మీరు తపన పడుతున్నారు. ఆ తపన అర్థమవుతుంది. కానీ దాని వెనక వీళ్ళు పడిన కష్టం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రావడానికి. నిన్న స్టార్ట్ అయింది ఈవెంట్. నిన్న భగత్ సింగ్ బర్త్డే, అంటే ఆయన పుట్టిన రోజు. 23 ఇయర్స్కే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకంటే గొప్ప వాళ్ళం కాదు మనం. ది బెస్ట్ పేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా. అంటే ఆయనకి అటువంటి గొప్ప రోజున ఆయన నిన్ను స్టార్ట్ చేశారు. ఈరోజు వరల్డ్ ఆర్ట్ డే, అర్థమైందా? వరల్డ్ ఆర్ట్ డే, డాక్టర్స్ డే రోజు వరల్డ్ ఆర్ట్ డే అంటే గుండె. రేపు మరి ఈ క్రౌన్, ఈ గుండె ఎవరు సాధిస్తారో చూడాలి, వెయిట్ చేయాలి. చాలా బాగా, అంటే నేను ఈవెంట్స్ చూస్తుంటాను. మా సుమన్ గారు ఈరోజు రాలేకపోయారు, కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సుమన్ టీవీ ఆ రోజు వచ్చినప్పుడు మీడియా పార్ట్నర్గా ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది ఇటువంటి కాజ్ కోసం. నిజంగా అంటే ఒకళ్ళు మోనో యాక్షన్ చేశారు. అంటే ఈ ప్రపంచంలో వాటర్ లేకపోతే కొన్ని దేశాలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా చెరువులు, కాలువలు, నాలాలు మొత్తం కూడా క్యాప్చర్ అవుతుంది. దానికి కూడా ఒక హైడ్రా వ్యవస్థ లాంటిది వచ్చింది. ఆ తర్వాత ఒక క్యాన్సర్ కాజ్ కోసం మల్టిపుల్గా చేశారు మీరు. అంటే ప్రపంచంలో ఇందాక చెప్పినట్టుగా ఇండియా ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రపంచంలో చూసుకుంటే ఇస్తానియా, తర్వాత జాంబియా, మలావి, జింబాంబే, టాంజానియా, ఈ కంట్రీస్ 65 to 90% క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రపంచంలోనే. ఆ పొజిషన్ మనకు రాకుండా ఉండాలంటే దానికి కొద్దిగా అవేర్నెస్, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని కొంతమంది చెప్పారు. చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫ్యామిలీ మనం నమ్ముకొని ఎంతోమంది ఉంటారు కాబట్టి
ఒక మంచి కాజ్ కోసం మీరు రియాన్ నన్ను మీరు ఎప్పుడు చక్కగా ఇలానే కలిసి కో-ఫౌండర్స్గా She's the founder. I'm supporting you. రైట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ సంస్థ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. రేపటి కూడా మా సుమన్ టీవీ దాదాపుగా 300 ఛానల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. లైవ్ కూడా రేపు ఈవినింగ్ మీ ప్రోగ్రామ్ అంతా మీ ప్రదర్శన నిన్న ఈరోజు వేరు, రేపు అల్టిమేట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ కూడా విజేతలే కదా. అందరూ ఈ స్థాయికి రావడానికి అందరూ కూడా విన్నర్సే. పేరున మిమ్మల్ని ఇక్కడ దాకా పంపించినందుకు మీ ఫ్యామిలీ కావచ్చు, మీ భర్తలు కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ముందు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చాలా అంటే ప్రోత్సహించి పంపించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తులు నాకు అందరికంటే భగత్ సింగ్ గారు అంటే ఇష్టం. ఎందుకంటే 23 సంవత్సరాల్లో ఆయనకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. చనిపోతున్నామని తెలిసి కూడా వాళ్ళ నాన్న క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వాళ్ళు అడిగితే వద్దని చెప్పేశాను అనమాట. నా దేశం కోసం హ్యాపీగా చనిపోతానని. అటువంటి గొప్ప వీరులు. తర్వాత మనం స్టీఫెన్ హకింగ్స్ వీల్ చైర్కి పరిమితం అయిపోయి చనిపోయేటప్పుడు కూడా 14-15 పరిశోధనలు చేశాడు. అతనికంటే మనం గొప్ప వాళ్ళం కాదు. జాతీయ అహంకారాన్ని ఎదురొడ్డి ఓడిన నెల్సన్ మండేలా కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. ఇవన్నీ చూసుకుంటే చాలా -°C దేశం సరిహద్దు కోసం సైన్యం పనిచేస్తుంది. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. కాబట్టి ఇంత స్వేచ్ఛాయుత భారతదేశంలో 145 కోట్ల మంది జనం ఉన్నాం. ప్రపంచంలోనే దాదాపు ఇంకొక 3-4 ఇయర్స్లో వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ భారతదేశం అవుతుంది. అన్ని రంగాల్లో ముందుండాలి. మహిళలు ఏమీ తీసిపోని విధంగా ఆల్రెడీ చట్టసభల్లో వెళ్ళిపోతున్నారు. ఇక మీద పురుషులకి ఇప్పుడు ఆల్రెడీ ఉమెన్స్కి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ మొత్తం ఫ్రీ బస్సు, జెంట్స్కి లేదు, ఓన్లీ ఉమెన్స్కి ఫ్రీ. ఆంధ్రాకి కూడా రేపు ఈ మంత్ నుంచి ఇస్తున్నారు, అంటే కర్ణాటకలో. కాబట్టి మహిళలకి అంతరిక్షం దాకా ఎదుగుతున్నారు. మీకు దేంట్లో తీసుకునే విధంగా మీరు మరింత ముందుకెళ్ళాలని ఒక ఇందిరా నూయి కోకోకోలా సీఈఓగా పనిచేసినాం కావచ్చు. చాలామంది ఇతర దేశాల్లో మీకు తెలుసో లేదో ఫ్యూచర్లో అన్నీ బాగుంటే ఈ దేశానికి అమెరికాలో అధ్యక్షురాలయ్యే ఉపాధ్యక్షురాలయ్యే సెకండ్ పొజిషన్ కూడా ఒక భారతీయ మహిళ అవుతుంది. ఎందుకంటే నా మిస్సెస్ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాలి. CA చార్టెడ్ అకౌంట్ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత పెళ్ళైన తర్వాత చార్టెడ్ అకౌంట్ అటకెక్కింది, చదవలేదు. అయితే బీకామ్ యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో చదివిస్తే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది డిస్టెన్స్లో. తర్వాత ఎంకామ్ ఫస్ట్ వచ్చింది. తర్వాత స్టార్ మహిళకి వెళ్తాను అనుకుంది. అంటే లక్షల మంది అప్లై చేసుకుంటారు, దాంట్లో రావటం అనేది కష్టం. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు, మా అమ్మ నాన్న అసలు వద్దన్నారు. అంటే అదేందో అనుకుంటారు, ఎందుకు డ్యాన్స్ చేయాలా ఏందని అదండి. నేను పంపించా. అంటే కొన్ని లక్షల మందిలో ఇదైన తర్వాత కొన్ని వేల మందిలో సెలెక్ట్ చేస్తారు. స్టార్ మహిళ విన్ అయింది. తర్వాత నా మిస్సెసే చెప్తున్నా. తర్వాత మోడర్న్ మహాలక్ష్మి అంటే స్టార్ మహిళ విన్ అవ్వగానే ఒక ఫ్రిడ్జ్ వచ్చినాయి, ఇంట్లో ఉపయోగపడే వస్తాయి కదా. తర్వాత మోడర్న్ మహాలక్ష్మికి వెళ్తాను మా టీవీ, దానికి పంపించా, అది కూడా విన్ అయింది సుమాతో, రోజాతో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంటే మహిళకి ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది అనేది నా మిస్సెస్ ఎగ్జాంపుల్. మూడోది మీలో ఎవరు కోటేస్తాడు చిరంజీవి గారితో కౌన్ బనేగా మీరు అమితాబ్ బచ్చన్తో చూస్తారు కదా, ఇక్కడ చిరంజీవి గారితో మా టీవీ మీలో ఎవరు కోటేస్తాడు ఇదైతే కొన్ని లక్షల మంది నేను తను అప్లై చేసేవాడిని. రోజు పేపర్లు తెస్తే చదువుతూ ఉండేది. అది కూడా నాకు రాలేదు. టాప్ 3లో ఆమెకి విన్ అయింది. ఫస్టెస్ట్ ఫింగర్ కూడా నొక్కి ఐఏఎం పెద్ద నెలకు 10 లక్షల శాలరీ కూడా కాదని చెప్పేసి 16 క్వశ్చన్స్. అంటే నా కోరిక ఏంటంటే చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ గారు మా ఆవిడని తీసుకొని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. ఆమె నిజంగా గ్రేట్. ఆ మొగల్తూరులోనే ఆయన ఊర్లోనే పుట్టింది. అది కూడా 16 క్వశ్చన్ దాకా వెళ్ళిందంటే దాదాపు 20 లక్షలు సాధించిందంటే మామూలు విషయం కాదు. అంటే మహిళల్ని ప్రోత్సహిస్తే ఏ స్థాయికి అయినా ఎదుగుతారు. మళ్ళా చెప్తున్నా, మహిళలు ప్రోత్సహించే వాళ్ళు పురుషులే. అది రియాన్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. ఈ రోజున ఇంత మంచి ఈవెంట్ హైదరాబాద్ నగర నడిబొడ్డున జరుగుతుంది. చాలా సంతోషం. మహిళలకి మేము ఉన్నామనే భరోసా ఏఆర్ శర్మ గారు కావచ్చు, కవితా కిషోర్ గారు ఈ సంస్థ నుంచి కేజీఎం నుంచి ఇస్తున్నారు. దాంట్లో లాస్ట్ ఇయర్ వీళ్ళు ఒక మంచి కాజ్ కోసం, మహిళల కోసం, డొమెస్టిక్ వైలెన్స్ దానికి వ్యతిరేకంగా చాలా కృషి చేశారు. దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ ఈవెంట్ విన్నర్
టైటిల్ విన్నర్ తిరుపతి వాస్తవ్యురాలు. మీ పేరు? భావన. భావన మన ముందున్నారు. ఆ, భావన గారు, ఎలా అంటే మీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, పద్మావతి యూనివర్సిటీ. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అంటే మేమేమి దీంట్లో ఈ రంగాల్లో మేము తీసుకోమని ఆలోచన, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఇన్స్పిరేషనా, లేకపోతే కవితా కిషోర్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్? ముందుగా సుమన్ టీవీకి మా ధన్యవాదాలు, మమ్మల్ని కవర్ చేసి ప్రమోట్ చేస్తున్నందుకు. అండ్ ఆ తర్వాత కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఆర్గనైజర్స్ కవితా కిషోర్ మ్యామ్ అండ్ రేయాన్ సార్కి నా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారానే నేను ఈరోజు ఈ క్రౌన్ని విన్ అయ్యాను. కవితా మ్యామ్ అండ్ రేయాన్ సార్ వాళ్ళ మెంటర్షిప్ అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూమింగ్ నన్ను టైటిల్ విన్ అయ్యేంత వరకు తీసుకొని వెళ్ళింది. అండ్ కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఇయర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏదో ఒక స్పాట్, ఏదో ఒక లొకేషన్లో ఖచ్చితంగా ఒక ఈవెంట్ జరుపుతారు. బట్ ఈసారి సౌత్ ఇండియాలో, దట్టు తెలంగాణలో జరగడం మా అందరికీ యాజ్ ఎ తెలుగు అమ్మాయి మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు తిరుపతి నుంచి ప్రపంచ ఆధ్యాత్మిక నగరం తిరుపతి, తిరుమల, అక్కడి నుంచి వచ్చి ఈరోజు లాస్ట్ ఇయర్ కేజీఎం టైటిల్ సాధించారు. అంటే ఇప్పుడు ఈ రోజులో రేపు జరగబోయే టైటిల్ 17 మంది ఫైనల్స్కి, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అనేది ఏంటంటే, మీరు ఎంతగా ప్రజెంట్ చేసి ఏమి చేసినా కూడా ఇన్నర్ బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్ఫిడెన్స్, అవన్నీ చాలా ఉపయోగపడతాయని చెప్తున్నాను. మీరు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా, అంటే గుండె బాగుంటే మనం బాగుంటాం, ఈ సమాజం బాగుంటుంది. ఈ అకేషన్లో ఇటువంటి కార్యక్రమంలో మీరు అంటే మీతోటి కంటెస్టెంట్లు కావచ్చు, మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో మానసికంగా మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము. సో మన హెల్త్, మన న్యూట్రిషన్, మన ఫిట్నెస్ అన్నీ బాగుంటేనే మనం ఏ డ్రెస్ వేసుకున్నా, ఏది చేసినా సంతోషంగా దాన్ని పర్ఫామ్ చేయగలుగుతాము. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు? నేను ఇంకా అప్డేటెడ్ వర్షన్ క్రౌన్ని విన్ అవ్వాలి అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నాకు సైంటిస్ట్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుండి కూడా డ్రీమ్. అండ్ ప్రెజెంట్లీ నేను ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. అది కూడా మంచి రిజల్ట్ వచ్చినట్లయితే నేను సొసైటీకి దాని నుండి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ విష్ ఆ ప్రాజెక్ట్ సక్సెస్. మీరు ఇంత ఈ స్థాయిలో రావడానికి కారణమైన రేహాన్ శర్మ కావచ్చు, కవితా కిషోర్ గారు కావచ్చు, మీరు జీవితంలో మీరు అనుకున్న సైంటిస్ట్ సాధించిన తర్వాత ఈ సంస్థకి, కేజీఎం డ్రీమ్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా నా కంట్రిబ్యూషన్ ఉంటుంది కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్కి, కవితా కిషోర్ మ్యామ్కి కానీ, రేయాన్ శర్మ సార్ కానీ. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రాటిట్యూడ్. అండ్ ఎస్, ఖచ్చితంగా ఉంటుంది నాకు. డెఫినెట్గా కోట్లాది మంది సుమన్ టీవీ వీక్షకులకు మీరు ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక రేహాన్ కావచ్చు, కవితా కిషోర్ కావచ్చు, ఏమంటారు, రేయాన్ పేరు ఎందుకు రేయాన్ శర్మ, whatever you got of. ఓకే. ఇటువంటి వాళ్ళు మీకు ఇచ్చేబట్టి ఈ రోజున ఈ స్థానంలో ఉన్నారని చెప్తున్నారు. సుమన్ టీవీ సాక్షిగా మీరు కోట్లాది మంది ప్రేక్షకులకు మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటి? మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి. సో పేజెంట్రీ అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. సో మీ కమ్యూనిటీకి సర్వ్ చేయడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. అన్ని రంగాల్లాగే బ్యూటీ రంగం అనేది కూడా మహిళలందరూ ముందుకొచ్చి ఈ రంగంలో కూడా రాణించాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆ అవకాశాన్ని కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తుంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ మంచి సైంటిస్ట్కి వెళ్ళాలి, కేజీఎం డ్రీమ్కి ఆర్థికంగా ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. So to the upcoming models of this season, I would like to, congratulate them for being the participant, and they are just one step behind to win this crown, and for us to, get off from our duties. And I just thank the Suman TV and Chandu Srinivas sir for giving us this opportunity to come up and get this awareness to all of you people. And yes, not to forget our organizers Kavita Kishore ma'am and Riyan sir. And yes, all the best to the participants of this year's, and thank you everyone. Hello everyone, I am Cherry Aurora Sharma from Kolkata, runners-up of Mrs. India Iconic Diva 2023 Season 3. मैं तहे दिल से
कविता मैम और रियान सर का शुक्रिया करना चाहूँगी कि उन्होंने हमें इतना अच्छा प्लेटफॉर्म दिया, और ये सिर्फ हमारे लिए ही नहीं, आगे जनरेशन के लिए भी, लेडीज़ और यंग गर्ल्स के लिए बहुत अच्छा प्लेटफॉर्म है। दे कैन कम एंड बहुत अच्छे से अपने को ग्रूम कर सकते हैं, और ये बहुत अच्छा प्लेटफॉर्म है। और आगे के जनरेशन के लिए मैं बोलूँगी, आप ज़रूर इस पेजेंट में आए और इनरोल करें, और अपने अंदर चेंजेस आप खुद ही देख पाओगे, बिकॉज ड्रीम बहुत जल्दी ही आप सोचोगे तो वो पूरा होता है, बिकॉज यू हैव टू डिसाइड एंड देन यू विल गेट द रिजल्ट. एंड आई वुड लाइक टू थैंक मिस्टर सुमन सर and Chandu sir and Suman TV, and thank you so much Kavita ma'am, Riyan sir, for giving this wonderful opportunity. Thank you so much. ఓకే, మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో, అంటే ప్రపంచం మొత్తం చూస్తున్న హైదరాబాద్లో ఈ యొక్క మిస్ అండ్ మిస్సెస్ ఫైనల్స్ పోటీలు ఫస్ట్ టైం ది పార్క్ హోటల్లో జరుగుతున్నాయి. దీనికి కారకులైన వ్యక్తులు, తర్వాత కేజీఎం వ్యవస్థాపకులు కవితా కిషోర్ గారు, అదేవిధంగా కో ఫౌండర్ రియాన్ గారు, రియాన్ శర్మ గారు మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా చాలా పోటీలు కండక్ట్ చేస్తుంటారు. కానీ ఒక కాజ్ కోసం, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళు వర్కింగ్ ప్లేస్లో ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ప్రతిదీ. ఇప్పుడు 7th టైటిల్ ఈ రోజున జరుగుతుంది. 6th టైటిల్ ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ మీద. దీంట్లో వచ్చిన డబ్బుల్ని కొద్దిగా దానికోసం వెచ్చిస్తున్నారు. ఈసారి ఇప్పుడు ఈ టైటిల్ విన్నర్స్ ఇక్కడ ఏమైనా వాళ్ళకి మనీ మిగిలిన అది క్యాన్సర్ పేషెంట్ల కోసం, ఒక మంచి కాజ్ కోసం తీసుకొస్తున్నారు. చాలా గ్రేట్. ఇటువంటిది వీళ్ళిద్దరూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తాం మనం అందరూ హర్షించదగ్గ విషయం. సుమన్ టీవీ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నామండి మొట్టమొదటిసారిగా. థ్యాంక్ యూ సార్. నైస్. మీరు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్గా మీ ఆలోచన కేజీఎం ఎట్లా మీరు స్థాపించాలని వచ్చింది? ఎలా వచ్చిందంటే, ఫస్ట్ కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఆడవాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంట్లో ఎవరు మెన్ కానీ లేదు, మెన్ అంతా వెనకాల సపోర్ట్లో ఉన్నారు. ఆడవాళ్ళు మేము స్టార్ట్ చేసాము. ఎలా అంటే ఇది అండ్ మా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా విమెన్ కోసమే, మహిళల కోసమే. వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్, అంటే ఎన్నో పెళ్ళైన మ్యారీడ్ ఉమెన్ ఉంటారు. వాళ్ళకి చాలామందికి అంటే ఏదైనా ఒకటి సాధించాలి లైఫ్లో అని ఒక ఆస్పిరేషన్, ఒక ప్యాషన్ ఉంది. అయితే వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. అలాంటి అవకాశం, అలాంటి ప్లాట్ఫామ్ మేము కల్పించాలి అనేసి ఈ ప్యాజెంట్ అనేది, మిస్ అండ్ మిస్సెస్ ఇండియా అనేది మేము స్టార్ట్ చేసాము. దాని తర్వాత 1 సంవత్సరం తర్వాత మిస్టర్ రియాన్ శర్మ గారు ఈ ఆర్గనైజేషన్ని చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఒక్క సీజన్ కానీ మేము ఒక కాజ్ కోసం చేస్తున్నాం. డొమెస్టిక్ వైలెన్స్ కానీ, క్యాన్సర్ కానీ. అలాగే మా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇంకా మంచి మంచి కాజ్ని తీసుకొని వచ్చి ఈ సొసైటీ కోసం ఏదైనా సేవ్ చేసి, ఎలా అంటే సేవ చేయాలి. మనం మొత్తం సొసైటీ నుంచి తీసుకోకూడదు, మనం కూడా సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి. అది మన ఒక మోటివ్ ఉండాలి. అదే మా మెయిన్ ఏమని. డెఫినెట్గా బాగుంది. టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, సమాజానికి ఏదో చేయాలని. అంటే మీరు ఎక్కువగా ఎప్పుడు లేని విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజల్ని తీసుకోవటం ఏంటి, ఎక్కువగా దాని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడలో కూడా వాళ్ళు సృజనాత్మకతని వెలికి తీయాలన్నా, వాళ్ళు ఉన్న టాలెంట్ని మీరు తీయాలని అనుకున్నారా? గతంలో ఏ సంస్థ ఇది చేయలే. ఎక్కువగా బోత్ 2 స్టేట్స్, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ మహిళలకు కావచ్చు, అందరికీ కూడా మీరు మీ సంస్థ ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్నారు. అదే ఎలా అనిపించింది? ఒకటి ఏంటంటే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే మీకు టైటిల్ విన్నర్ అన్నారు కదా, తిరుపతి నుంచి. సో దో మా కంపెనీ వచ్చి ముంబై బేస్డ్ కంపెనీ అయితే కూడా నేను ఐ బిలాంగ్ టు కేజీఎఫ్ అని, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ఒక ప్లేస్ నుంచి వచ్చాను. అది కర్ణాటకలో ఉంది. అయితే నా రూట్స్ ఏమో ఆంధ్రాలో. అందుకనేసి సరే మనం ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క సిటీలో చేస్తున్నాము. ఈసారి వై నాట్ హైదరాబాద్ అని ఒక ఆలోచన వచ్చింది. సరే మన హైదరాబాద్లో చేసి మన తెలుగు అమ్మాయిల్ని కూడా ఎంకరేజ్ చేసి, అక్కడి నుంచి టాలెంట్ని పిక్ చేసి, అక్కడ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి, మొత్తం నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ అని, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ అని, మా కంటెస్టెంట్స్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అది మాకు ఒక పెద్ద
అంటే ఏం చెప్పేది, వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యు నో our contestants are representing different parts of India. చాలా సంతోషం. అదేవిధంగా రియాన్ Riyan మీకు Sharma. మీ వెనక అంత ఎక్కువగా కో-ఫౌండర్ దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మహిళకి మీకు ఇంట్లో మీ అమ్మగారి స్ఫూర్తి లేకపోతే మీ వైఫ్ స్ఫూర్తి, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ కార్యక్రమం చేయటానికి? I'll translate. Hmm. So what is he asking is who's the inspiration, like start on దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. Basically, my mother is my biggest inspiration. From childhood, he has brought me up with different ideology and lot of different ideas creatively, which is enhancing and putting something for the betterment of the society. She has done a lot of help, so I have seen and I have grown with her, looking at her as my inspiration. And here I'm trying to give a platform to all the lovely women who want to achieve something. We are providing the wings. Flight is there. So this is the thing. Good. sir. How many participants in this event, this 7th season? So we have 17 participants in this season, and we have gone across India. I've taken live auditions and online auditions and concluded. It is the beauty about this pageant is it is not for the models. It is for the role models who want to make difference in the society, who want to create an impact and raise their voice against different causes and social causes and support women supporting women empowerment. So yes sir. Good. All the best. Thank you sir. Thank you so much sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.